నిర్గమాకాండము 23వ అధ్యాయం. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. దరిద్రుని వ్యాజ్యంలో న్యాయము విడిచి తీర్పు తెచ్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండము. నిరపరాధినైనను నీతిమంతుడినైనను చంపకూడదు. నేను దుష్టిని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గల వానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలను. 7వ సంవత్సరమున దానిని విడవవలను. అప్పుడు నీ ప్రజల్లోని బేదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలీవ తోట విషయంలోనూ అలాగుననే చేయవలను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకై ఉండవలను. నేను మీతో చెప్పిన వాటిని అన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానియే తగదు. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడను ఒట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను, పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలను. నా బల్ల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిల్వ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండకూడదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుట నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీలను వెళ్ళగొట్టను. నీ దేశము పాడే అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశంలో స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీయుల సముద్రం వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరిచేదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించేదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టేదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినట్లా అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు.